యెస్. ఇరాన్ ఇప్పటి వరకు చేసిన యుద్ధం ఒకటైతే, గత 4, 5 రోజులుగా చేస్తున్న యుద్ధము మరొకలాగా మారింది. ఇరాన్ మాత్రం ప్రస్తుతము 2 వైపులా పదునున్న కత్తిలాగా మారింది. ఏదో ఒకవైపే పదునుంది, దాంతోనే నరుక్కుంటా వెళ్ళిపోతాను నేను, దీంతోనే మొత్తం మా దేశాన్ని మొత్తం మేము రక్షించుకుంటాము అనైతే ఇరాన్ అసలు ప్రయత్నం చేయడం లేదు. పూర్తిగా 2 వైపులా కూడా తన షార్ప్‌నెస్‌ని పెంచుకుంది. ఏ రకంగా దెబ్బగొట్టాలో అంతకు మించి ఐడియాలజీతోను దెబ్బగొడుతూ వస్తోంది. ఇప్పటి వరకు కూడా యుద్ధ విమానాల్ని వీటన్నింటినీ కూడా తనదైన శైలిలో నాశనం చేస్తూ వచ్చింది. సో ఇప్పటి వరకు కూడా చేసిన దాడంతా కూడాను యుద్ధ విమానాల మీద, అలాగే వాళ్ళేస్తున్న మిసైల్స్, రాఫెల్స్ వీటన్నింటి మీద కూడా దాడి చేసింది. అయితే ఇప్పుడు మాత్రము ఒక స్పెషల్ యూ టర్న్ తీసుకుంది. ఒక 4 రోజుల నుంచి చేస్తున్న దాడి మాత్రము పూర్తిగా డేటా సెంటర్స్ ని టార్గెట్ చేసుకుంది. సో డేటా సెంటర్స్ ని ఎందుకు టార్గెట్ చేసుకుంది? అసలు వాటితో ఏం పని ఇరాన్ కి? అసలు డేటా సెంటర్స్ ఏం చేశాయి? ఎన్నో దేశాలకి సంబంధించిన యువతి యువకులు అందులో ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు, తమ బ్రతుకుల్ని ఈడ్చుతూ ఉన్నారు. సో అవి ఏం చేశాయి అసలు? పాపము డేటా సెంటర్స్ కి యుద్ధానికి ఉన్న సంబంధం ఏంటి? అసలు ఇరాన్ ఎందుకు ఇంత పెద్ద యూటర్న్ తీసుకుని డేటా సెంటర్స్ ని టార్గెట్ చేసింది? సో ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే, ఇజ్రాయెల్ అమెరికా కలిసి చేస్తున్న దాడులన్నీ కూడాను ఇరాన్ కి సంబంధించిన స్కూల్స్, అలాగే కాలేజెస్, ఈ బిల్డింగ్స్ మొత్తం వీటన్నింటిపైన చూసామా. అలాగే ఇంచుమించుగా కొంతమంది సివిలియన్స్ కూడా అందులో పోయినట్లుగా మనకు కనిపిస్తుంది. అలాగే రకరకాలుగా, అంటే ఇది టార్గెట్ అని లేకుండా ఇష్టం వచ్చినట్లుగా పరిశోధన సంస్థల మీద, సో అన్నింటి మీద కూడా అసలు ఇష్టం వచ్చినట్లుగా విచ్చలవిడిగా రెచ్చిపోయి దాడులు చేస్తూ ఉన్నారు. బట్ ఇరాన్ మాత్రము చాలా షార్ప్ మైండ్ తోని 2 పక్కల పదును పెడుతూ ఎటువైపు దెబ్బ కొట్టాలి, ఇటు కొడితే అటు తిరిగితే అటు దెబ్బ కొడుతుంది, అటు నుంచి ఇంకొక వైపు మళ్ళీతే అటు నుంచి దెబ్బ కొడుతుంది. సో ఎక్కడా కూడాను 4 వైపులా కూడాను షార్ప్నెస్ కనిపిస్తుంది. సో ప్రస్తుతము డేటా సెంటర్స్ ని దెబ్బకొడుతోంది. డేటా సెంటర్స్ ని ఎందుకు టార్గెట్ చేసింది? అయితే మనం ఈ డేటా సెంటర్స్ విషయంలో తీసుకుంటే, ఇరాన్ ఇచ్చిన లిస్ట్ లోనే, అంటే టెహ్రైన్ ఇచ్చిన లిస్ట్ ఏదైతే ఉందో 18 కంపెనీలకు సంబంధించిన లిస్ట్ ని అయితే ఇక్కడ ప్రకటించింది. 18 టెక్ కంపెనీలకు సంబంధించి మొత్తము ఇప్పుడు ఐఆర్జిసి చెప్పింది ఏంటంటే, టెక్ కంపెనీలను టార్గెట్ చేస్తాము, డేటా సెంటర్స్ ని మొత్తం మా టార్గెట్ మొత్తం అదే అని చెప్పేసి లిస్ట్ ఇచ్చి మరీ దెబ్బకొట్టింది. సో దీని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే ఏమేం కంపెనీస్ ఉన్నాయి, అసలు వాళ్ళు ఏం చేశారు, అసలు వాటిని కొట్టాల్సిన అవసరం ఏముంది? అసలు సంబంధం లేకుండా యుద్ధానికంటే, యుద్ధం తయారు చేసే పరికరాలను తయారు చేసి, లేదు యుద్ధానికి సంబంధించిన వాటిని ఇచ్చే సంస్థలు ఏవైతే ఉంటాయో వాటిని దెబ్బ కొట్టొచ్చు అవి రాకుండా. బట్ టెక్ కంపెనీలు ఏం చేశాయి? సో దీనికి ఒకసారి మనం చూసుకుంటే, ఈ 18 కంపెనీస్ ఏంటి? గూగుల్, మెటా, యాపిల్, అలాగే టెస్లా, ఇంటెల్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, అండ్ ఐడిఎం, ఒరాకిల్, సిస్కో, డెల్, తర్వాత జనరల్ ఎలక్ట్రిక్స్, బోయింగ్, జేపీ మార్గన్, తర్వాత స్పైన్ సొల్యూషన్స్. సో ఇలా 18 కంపెనీలు అయితే ఉన్నాయి. సో వీటిల్లోని మనం చూసుకుంటే జేపీ మార్గన్ ని అసలు ఎందుకు కొట్టింది అనేది ఇక్కడ డౌట్ వస్తుంది. అయితే జేపీ మార్గన్ అనే కంపెనీ అమెరికాకి సంబంధించిన ఒక బ్యాక్ బోన్ లాగా చెప్పుకుంటూ ఉంటారు. ఎకనామికల్ గా దెబ్బతీయాలి అని అంటే, ఈ జేపీ మార్గన్ అనే కంపెనీని దెబ్బతీస్తేనే ఎకనామికల్ గా అమెరికా మొత్తం కుదేలు అవుతుంది, అంటే ఎకనామికల్ గా కుదేలు అయిపోతుంది అని చెప్పేసి ఆ కంపెనీని టార్గెట్ చేయడం జరిగింది. ఇక రిమైనింగ్ కంపెనీస్ ఎందుకు టార్గెట్ చేశాయి అని అంటే, యాక్చువల్ గా ఇరాన్ కి సంబంధించిన సుప్రీంని, ఖమేనీని చంపడానికి గాని, అలాగే తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా టార్గెట్ చేసి చంపడానికి ఏదో దేశంలోకి చొరబడి గన్నలతో కాల్చి, లేదా బాంబులు దాడి చేసి ఇట్లాగా వాళ్ళు ఏదో గూఢాచారులను పెట్టి చంపలేదు. అక్కడ ఒక డిజిటల్ గూఢాచారి ఇక్కడ వ్యవహరించింది. డిజిటల్ వ్యవస్థ అనేది గూఢాచారిగా చొరబడి ఇరాన్ దేశంలో ఉన్న ఇరాన్ సుప్రీంస్ ఏం చేస్తున్నారు, ఇరాన్ కి సంబంధించిన సిస్టమ్స్ అన్ని ఎలా పనిచేస్తూ ఉన్నాయి, సో వాటన్నింటినీ కూడా హ్యాక్ చేసేసింది. మొత్తం హ్యాక్ చేయడం వల్లనే ఇరాన్ కి సంబంధించి సుప్రీం ని మొట్టమొదటిగా ఫస్ట్ డేనే చాలా ఈజీగా అటాక్ చేయగలిగింది. సో ఇదంతా కూడా డిజిటల్ గా జరిగింది. ఈ డిజిటల్ గా జరగడం వల్లనే అసలు తమ సుప్రీం చనిపోవడానికి, ఖమేనీ చనిపోవడానికి గల కారణమే డిజిటల్ వ్యవస్థ. అసలు ఫస్ట్ దెబ్బ కొట్టాల్సిందే డిజిటల్ గా మేము దెబ్బ కొట్టాల్సింది. ఇంతవరకు కూడా కొంత మాకు సమయం వృధానే అయింది. ఫస్ట్ అసలు డిజిటల్ వ్యవస్థనే దెబ్బ కొట్టేసి ఉండుంటే ఇప్పటి వరకు చాలా నష్టం జరిగి ఉండేది అమెరికాకి అని చెప్పేసి అయితే ఇరాన్ అయితే ఇప్పటికీ కూడా దాన్ని చెప్తూ వస్తోంది. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా తగ్గకుండాను అసలు చావో రేవో తేల్చుకునే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తోంది. ఒకవేళ మేము మరణించినా కూడా, మా దేశం నాశనం అయినా కూడాను అది పూర్తిగా ఇప్పుడు ఎవరైతే దాడికి పాల్పడుతూ ఉన్నారో
వాళ్ళని పూర్తిగా చావు దెబ్బ కొట్టే మేము సమూలంగా నాశనం అవడానికి మేము రెడీగానే ఉన్నాం. బట్ చావు దెబ్బ కొడతాము. మాకెంత నష్టం జరిగిందో మీకు అంతే నష్టం జరగాలి. మమ్మల్ని ఏదైతే ఒక రాతి యుగానికి పంపిస్తామో అని అమెరికా ప్రగల్భాలు పలుకుతూ ఇజ్రాయెల్‌కి మద్దతిస్తూ ఉందో, అదే అమెరికాని దాదాపు 250, 300 ఏళ్ల చరిత్ర మాత్రమే ఉన్న ఆఫ్టర్ ఆల్ అమెరికాని మాకు ఎంతో టైం పట్టదు మేము గట్టిగా కొట్టాలంటే అని ఇప్పటి వరకు కూడా కొంత టైం ఇస్తూ వస్తూ యుద్ధాన్ని తగ్గుముఖం పట్టే అవకాశం ఉందేమో అని ప్రయత్నం చేస్తూ వచ్చింది. అయినప్పటికీ కూడా ఇంకా రెచ్చిపోతున్న నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే పరిస్థితులు కనిపించలేదు. సో అందుకే ఓవరాల్ గా ఈ డిజిటల్ గూఢాచారులు ఎప్పుడైతే ఇరాన్ లోకి ఎంటర్ అయ్యాయో, వాళ్ళ అకౌంట్స్ అన్ని హ్యాక్ అయిపోయినాయో, వాళ్ళ సుప్రీం ని చంపారో, సో దీని అంతటికి కారణం డిజిటల్ వ్యవస్థ అనేది పూర్తిగా వాళ్ళకి ఒక పూర్తి అవగాహన వచ్చింది. అందుకే ఐఆర్జీసీ ఏదైతే చెప్పిందో ఆ కంపెనీస్, ఆ 18 కంపెనీస్ ని కూడా పూర్తిగా టార్గెట్ చేసి ఒక్కొక్క దాన్ని కూడా వేసుకుంటూ వచ్చేస్తుంది. సో మనం నిన్న చూసుకుంటే ఒరాకిల్ కంపెనీ మీద కూడా దాని మీద కూడా దాడి చేయడం చూసాము. సో అలాగే ఈ టెస్లా ఇవన్నీ ఏం చేసినాయి అని అంటే, సో ఒక్కొక్కరు ఈ యుద్ధంలో ఒక్కొక్క పాత్ర పోషించినట్లుగా కనిపిస్తుంది. సో అక్కడ అమెరికాకి ఉన్న ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా ఈ అమెజాన్ ఈ కంపెనీస్ కి సంబంధించిన వ్యవస్థలు ఏవైతే అక్కడ పాతుకుపోయి ఉన్నాయో, సో వీటన్నింటి ద్వారా ఇరాన్ కి సంబంధించిన నెట్వర్క్ ని హ్యాక్ చేయడానికి గానీ ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎక్కడ వెళ్తూ ఉన్నారు, వీళ్ళ రాడార్స్ సిస్టమ్స్ అవన్నీ ఎలా పనిచేస్తూ ఉన్నాయి, వీళ్ళని ఎలా దెబ్బ కొట్టాలి. సో ఈ రకంగాను వాళ్ళు పూర్తిగా వాళ్ళ కసంతా కూడా డిజిటల్ మీద పడింది. పూర్తిగా వాళ్ళ కసి, కోపం, వాళ్ళ ప్రతీకారం తీర్చుకునే అంతా కూడా మొత్తం ఈ డేటా సెంటర్సే కారణము. ఈ డిజిటలే మొత్తం మాకు డిజిటల్ గూఢాచారుల్ని తయారు చేసుకుంది అమెరికా, ఇజ్రాయెల్. సో దీనంతటికి కారణం ముఖ్యంగా అమెరికా. సో అందుకనే అమెరికాకి సంబంధించిన దాంతో ఒప్పందాలు కుదుర్చుకున్న అసలు దానికి పూర్తిగా దానికి గూఢాచారులుగా వ్యవహరిస్తున్న కంపెనీలు దెబ్బతీయాలనే నేపథ్యంలోనే ఇప్పుడు ఈ లిస్ట్ లో ఉన్న 18 కంపెనీలను కూడా ఒక్కొక్క రకంగా ఐడెంటిఫై చేసి వీటన్నింటిని లిస్ట్ అవుట్ చేసి ఒక్కొక్క దాన్ని కొట్టుకుంటూ వచ్చేస్తూ ఉన్నాయి. సో మనం చూసుకున్నట్టుగా ఈ జేపీ మోర్గన్ అనే కంపెనీ ముందు మనం అనుకున్నట్టుగా జేపీ మోర్గన్ ఇస్తున్న మద్దతు ఏంటి అని అంటే అది అమెరికాకి బ్యాక్ బోన్ అని చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా విమానాలకు సంబంధించి బోయింగ్ హస్తం కూడా ఉంది. ఎందుకంటే బోయింగ్ విమానాలనే కాదు, యుద్ధ విమానాలు అంటే రాఫెల్స్ కూడా తయారు చేసి అందిస్తుంది. సో దీనిలో కూడా దీని పాత్ర ఉంది అని చెప్తూ ఉన్నారు. అలాగే ఇంటెల్ ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా చిప్స్ ని తయారు చేస్తూ ఉంటాయి. మనం పెట్టుకునే చిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేస్తూ ఉంటాయి. సో ఈ రకంగా కూడా అవి వాటికి సాటే అసలు ఓవరాల్ గా డిజిటల్ సిస్టమ్ లోపల ఉండే టెక్నాలజీ పరంగా ఉపయోగపడే వాటన్నింటికి ఏవేవి కంపెనీస్ అయితే ఉన్నాయో డిజిటల్ గా దెబ్బతీయడానికి, హ్యాకర్స్ కానివ్వండి, హ్యాకింగ్ కానివ్వండి, డిజిటల్ సిస్టమ్ కానివ్వండి, ఆ లోపల జరిగే అల్గారిథమ్స్ కానివ్వండి, ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దానిలో స్పెషలైజేషన్ ఉంటుంది. సో ఈ స్పెషలైజేషన్ ని బట్టే ఆ కంపెనీస్ అన్నింటినీ కూడా డివైడ్ చేసుకుని ఇన్ని కంపెనీస్ అన్ని కూడా ఒక డిజిటల్ గూఢాచారులుగా మారి అన్ని కలిపి మా దేశాన్ని పూర్తిగా సమూలంగా నాశనం చేయడానికి తోడ్పడ్డాయి అనే ఒక కక్షను పెట్టుకుంది ఇరాన్. సో దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తూ వస్తుంది. అయితే ఇది కక్షను కాదు, దెబ్బకు దెబ్బ తీర్చుకుంటూ వస్తుందని అనుకోవాలి. అయితే ఇది చాలా తెలివిగా చేస్తూ వస్తుంది. ఫస్ట్ టైం అసలు చరిత్రలోనే మొట్టమొదటిసారి డిజిటల్ వ్యవస్థ ద్వారా ఒక దేశంలో యుద్ధం జరగడము, డిజిటల్ వ్యవస్థని నాశనం చేస్తే ఆ దేశం పూర్తిగా సమూలంగా నాశనం అయిపోతుంది అనే రీతిలో ఒక డెసిషన్ వచ్చి డిజిటల్ వ్యవస్థని పూర్తిగా నాశనం చేసేందుకు ఆ డేటా సెంటర్స్ ని టార్గెట్ చేయడం అనేది చరిత్రలో మొట్టమొదటిసారిగా కనిపిస్తోంది. ఇది నిజంగానే హిస్టరీలోని నిలిచిపోయే యుద్ధంగా మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి ఏదేమైనప్పటికీ కూడా ఈ వ్యవస్థల్లోన పనిచేస్తున్న కంపెనీస్ లో ఉన్న టెక్ దిగ్గజాలందరూ కూడా చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. అలాగే మొత్తం ఎకనామికల్ గా అమెరికా కూడా పూర్తి స్థాయిలో దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పటికే చాలా దెబ్బతిందని చెప్పుకోవాలి. అయితే యుద్ధ రంగంలో వాడే ఆ విమానాలు గాని, బాంబులు గాని, మిసైల్స్ గాని, అణు ఆయుధాలకు సంబంధించి గాని ప్రతి ఒక్కటి ఇవన్నీ ఒక ఎత్తు అయితే డిజిటల్ ని అంతకంటే మించి వాడి మా దేశాన్ని దెబ్బ కొట్టారు అన్న ఒకే ఒక కీలకమైన పాయింట్ తోనే వీళ్ళు మొత్తం యుద్ధాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి అమెరికాకి అయితే పూర్తి స్థాయిలో ముప్పు ఉందని చెప్పుకోవాలి. అమెరికా ఏదైతే ఇరాన్ ని సమూలంగా నాశనం చేస్తామనందో ఇప్పుడు అదే సేమ్ రివర్స్ అవుతోంది. అమెరికా సమూలంగా నాశనం అయ్యే పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఎనీవే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా సీరియస్లీ చాలా భయంతో ఉన్నారు అనేది కూడా అర్థమవుతూ ఉంది. బట్ ఏదైనా కూడా ఈ టైంలోన అంటే సామాన్యులు ఇండియన్స్ గాని లేదా ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు గాని ఈ కంపెనీస్ ఈ 18 కంపెనీస్ లోని మంచి మంచి పొజిషన్స్ లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక రకమైన భయం పట్టుకుంది. దానికి ఇంకా మనం ఏం చేయలేని పరిస్థితి. ప్రస్తుతం యుద్ధం జరుగుతుంది కాబట్టి ఇది ఎప్పుడు ఆగితే అప్పుడు మళ్ళీ ఇవన్నీ కూడా రికవరీ అవుతాయా అవ్వవా, ఈ వార్ ఇంకా కొనసాగుతుందా, ఖచ్చితంగా ఇంకా ప్రపంచ యుద్ధం వచ్చేస్తుందా, మరో పక్క పాక్ ఇండియాకి వార్న్ చేస్తూ ఉంది, దీనికి ఇండియా ధీటుగా పాక్ కి సమాధానం చెప్తూ ఉంది. మొత్తానికి ఓవరాల్ గా మాత్రము
కంప్లీట్ గా యుద్ధమే నడుస్తుంది. ఇదే మొత్తం ఓవరాల్ గా మన ప్రతి మనిషి జీవితంలో కూడా ఈ రోజు ఒక భారమైన ఆలోచనగా మారింది. సో ఏం జరుగుతుందో చూద్దాము. ఇంకొద్ది రోజులు ఇది కొనసాగుతుందా? ఇంక ఇక్కడితో బ్రేక్ పడుతుందా? అమెరికా వెనకడుగేస్తే ఇజ్రాయెల్‌ని ఏమైనా ఆపుతుందా? ఇరాన్ ఎక్కడ తగ్గుతుంది? సో ఇవన్నీ కూడా ఎలాంటి డీలింగ్స్ జరుగుతాయి అనేది కూడా ఇప్పటి వరకు ఎవరు కూడా అసలు గెస్ చేయలేకపోతున్న పరిస్థితులైతే ఉన్నాయి. బట్ ఎనీవే ఏదైనా ధైర్యంగా ముందుకి వెళ్ళాలి అనేదే అందరూ ఆలోచించుకుంటున్న పరిస్థితి. సో ఇది ప్రస్తుతానికి ఎందుకు డిజిటల్ కంపెనీస్ టార్గెట్ చేశాయి అనేది దాని గురించే ఈ ఎక్స్‌ప్లనేషన్ అంతాను. సో ఇప్పుడు మీకు చెప్పిందంతా కూడా డిజిటల్ కంపెనీ టార్గెట్ దేనికి అంటే డేటా సెంటర్స్ టార్గెట్ ఇదే మెయిన్ రీజన్ అన్నమాట. అసలు ఖమేని చనిపోవడానికి మెయిన్ రీజనే ఆయన ఎక్కడున్నాడు అనేది చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలిగారు డిజిటల్ వ్యవస్థ ద్వారాను. దాన్ని హ్యాక్ చేయడం వల్ల.